నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సంక్రాంతి పండుగ వచ్చేస్తా ఉంది. సో యువకులందరూ కూడా పతంగులు ఎగిరేయడానికి హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి పతంగులు మాంజాలంటే గుర్తొచ్చేది మన ధూల్పేట. మరి ధూల్పేటలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాంజాలు కానీ థ్రెడ్స్ తయారు చేయడం, పతంగులు తయారు చేయడం అంతా కూడా జోరుగా సాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సిటీల నుంచి ఇక్కడికి వచ్చి, బయట నుంచి కూడా ఇక్కడికే వచ్చి ధూల్పేటకి వచ్చి కొంటూ ఉంటారు. సో మనతో కూడా కొంతమంది యువకులు ఉన్నారు, అందరూ కూడా కొన్నారు. అంత ఒక్కసారిగా కొని తీసుకెళ్తారు. బ్రదర్, ఎంత షాపింగ్ చేశారు? 5,000 ఇంకా కొన్ని ఆ బండ్లు ఆ బండి ఏమేమి తీసుకున్నారు మొత్తం మీద? పేపర్ 1 పాన్ 2 పాన్ చావా ఫిష్ సరిపోతాయంట మరి? ఇంకా ముందు బండి పైన వేరే బండి పైన అన్ని వెళ్ళిపోయినాయి. థ్రెడ్ ఏది వాడుతావు? మాంజా ఏది వాడుతున్నావు? ఇదే ఇక్కడ ఉన్నది. మరి ఏది అది మాంజా నైలాన్ థ్రెడ్ చైనా మాంజాలు వాడద్దు అంటున్నారు. లేదు, అవేం లేవు, అవేం వాడరు. నేను ఇంతవరకు అవేం వాడ. అసలు నాకు కైట్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు కొంటా అంటే వచ్చిన. సో నీకు ఇంట్రెస్ట్ కైట్ ఎగరేయడం? మరి మరి ఇంకో కైట్ ని కట్ చేయాలంటే మరి ఆ మంత్రం మరి మాంజా గట్టిగా ఉండాలంటారు. మరి అలా ఏం చూద్దాం. మనకి గంధకైతే ఉంది కదా, గంధక్ ఎలాంటి అంటే ఎలా ఉంటుంది ఆ థ్రెడ్? అది కూడా ఓకే, నార్మల్ ఉంటది. చూసాను ప్రతి ఒక్కరు కూడా మాంసాలు ఇక్కడే తయారు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా చుడుతా ఉన్నారు. ఇక్కడే మాంసాలు తయారు చేస్తూ ఇవన్నీ కూడా ఏవైతే మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చైనా మాంజా నిషేధం నేపథ్యంలో ఇప్పుడంతా కూడా కాటన్ థ్రెడ్స్ కి ఇవి పూస్తా ఉన్నారు. కొంచెం ఇవి కూడా కాస్త రఫ్ గానే ఉన్నాయి. పట్టుకున్నప్పుడు కొంచెం తగులుతా ఉంది, ఆ రఫ్నెస్ అనేది తగులుతా ఉంది చేతిలోకి. కానీ ఈ కాటన్ థ్రెడ్స్ అయితే గట్టిగా లాగితే తెగిపోయే అవకాశం, కానీ అవి నైలాన్ థ్రెడ్స్ కట్ట కావు. ఈ వీటికే కొంచెం రంగులద్ది కొంచెం రఫ్గా తగులుతా ఉంది. ఆ గాజు ఆ పెంకులు కూడా కలుపుతారంట, పేస్ట్ లాగా కలిపి పూస్తారంట. వీటికి కూడా ఇవి కూడా రఫ్గానే ఉన్నాయి. కానీ ఇవి ఈ మాత్రం లేకపోతే మరి యువకులు ఆగేటట్టు లేరు. మరి ఇక్కడే మొత్తం కూడా మాంసాలకి మనం విజువల్ చూస్తూ ఉన్నాం. ఒక కలరు, గాజు, ఒక మైదా పిండి, ఇవన్నీ ఒక మిశ్రమాన్ని ఒక పిండిలా చేసి వాటికి అద్దుతూ పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఒక మొత్తం మీద పెద్ద ఎత్తున కనపడతా ఉన్నాయి. అందరూ కూడా రేపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇంకా సేల్స్ పెరిగే నేపథ్యంలో ఇక్కడే మాంజాన్ని వరుసపెట్టి తయారు చేసుకుంటూ పోతా ఉన్నారు. మరి వాటికి ఏమేమి కలుపుతారు, ఏమేమి మిశ్రమాన్ని కలిపి చేస్తారు, మరి అందులో ఏముంది ఆ పౌడర్లో, వారి మాటల్లో విందాం. మరి ఇదంతా కూడా చాలా సునాయాసంగా చేసుకుంటూ పోతా ఉన్న నేపథ్యంలో వారిని అడుగుదాం. బ్రదర్, ఏమేమి వేస్తారు ఇందులో చేయడానికి? ఇందులో ఏమేమి కలుపుతారు బ్రదర్? तेलुगु नहीं आता। क्या क्या मिलता है इसमें दाल के? क्या क्या? कांच मसाला मिला। काजू कितना टाइम लेते बनाने के? आधे घंटे में हो जाता। అర్ధ గంట में వచ్చేదా? రైట్. మరి మాట్లాడుతున్నా కూడా మరి పని ఎక్కువ ఉంది. మరి వాళ్ళు పని పని అంటా ఉన్నారు. कितना डेली में कितना मांझा बनाते भैया अभी? कौन सा? एक दिन में कितना बनाते हैं? पूरा एक रोल में कितना बनाते हैं? रोल में 10-12 रोल होते हैं एक दिन में। सेल्स हो रहे हैं? सेल्स हो रहे हैं। सेल्स हो रहे हैं। क्या ज्यादा लोग बच्चों भी आके चैना मांझा बोलता खींच करने के पूछता ना आपकी तेलंगाना में वो चैना मांझा बैन कर दिया, वो पूछ रहे हैं वो आके? वो आके नहीं पूछ रहे, मगर बैंड हो गया ना वो। अब यही चल रहा है कॉटन। वो इंटरेस्ट दिखा रहे खरीद करने के, ये पूरा ये काटन थ्रेड खरीद करने का इंटरेस्ट दिखा रहे? दिखा रहे। क्या बोल रहे वो आने के बाद कस्टमर? कई को बोले तो चाइना मांझा आने से गले वल्ले कट जा रहे हैं। अब ये कॉटन का ले रहे, उसमें पतंग पिलाने में जरा मजा आ रहा। इसके भी कट कर सकते पतंग इसके भी? हाँ, कट होता। कट होता। काजू मिक्स कर रहे हैं इसमें? चावल रहता, कांच रहता और मसाला रहता है। చూడొచ్చు, ఇదొక మిశ్రమం. ఈ మిశ్రమంలో కొన్ని అన్ని వాళ్ళు చెప్పినట్టుగా మిశ్రమాలు కలిపి థ్రెడ్ పూసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒకసారి డ్రై అయిన తర్వాత ఇదంతా కూడా ఒక మనం చూస్తున్నాం రోల్ ఏదైతే ఒకసారిగా ఇప్పుడే అదంతా పూసాడు. దానికి అది పూసిన తర్వాత ఒక మిశ్రమాన్ని కనెక్ట్ చేసుకొని తిప్పుకుంటూ పోతా ఉంటే రీల్స్ అనేవన్నీ దానికి లోడ్ అవుతా వస్తూ ఉన్నాయి. మరి कितना 100 मीटर्स का होता है? कितना होता है इसमें? 900 मीटर होता है। कितना टाइम लगता है बनाने के? 1 घंटा होता। एक 900 मीटर का एक रील मारने को 1 घंटा होता। ఇవేంటి మరి అంత చైనా మాంజా మీద బ్యాన్ అంటారు, మరి కాటన్ థ్రెడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? మరి ఎలా అనిపిస్తుంది? కాటన్ థ్రెడ్సే వాడాలి కదా బ్రో. చైనా మంజాలు వాడుతుంటే నెక్స్ట్ కట్ అయిపోవడం కానీ మళ్ళీ పావురాలకి దానికి దీనికి ఇబ్బంది ఉంటుంది కదా. ఇదే బెస్ట్ చెప్పాలంటే, అది బ్యాన్ చేయడమే బెస్ట్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్యూచర్లో కూడా చూసినాం, చాలా ఇన్సిడెంట్స్ అయినాయి కూడా. రోడ్ మీద వెళ్తుండగా నెక్స్ట్ కట్ అయిపోవడం కానీ, రీసెంట్లీ కూడా మొన్న ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండింగ్ అయింది, ఒక బాబుకి ఇక్కడ కట్ అయిపోవడం అంబర్పేట వెళ్ళే రూట్లో. సో చూసే ఉండాలి, అవి బ్యాన్ చేస్తేనే బెస్ట్. ఇంకా ఆయన తెలంగాణ పోలీసు కూడా జర మంచి టేక్ కేర్ చేస్తున్నారు దానికి. మన సజ్జనాయ సార్ కూడా ఆల్మోస్ట్ 1.25 crores ఏదో మాంజాలు పట్టుకున్నారు. బెస్ట్, మంచిగా చేస్తుంది గవర్నమెంట్ చెప్పాలనుకుంటే. ఇంకా వీళ్ళు కూడా మన కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన ఏదైతే ధూల్పేట వాళ్ళు ఉన్నారో
వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాటన్ మాంజాలకి. మరి ఎలా ఉంటాయి మరి ఇవి కటింగ్ ఎగిరేసేటప్పుడు మరి పక్కోడి కైట్ తెగ్గొట్టాలనే ఊపుతూ ఉంటారు అందరూ కూడా మరి అట్లా ఏం లేదన్న, ఎంజాయ్మెంట్ అది. పక్కనది పోయినా మనది పోయినా ఎవరిది పోయినా ఎంజాయ్మెంటే. వాడిది పోయినా మనం ఎంజాయ్ చేస్తాం, మనది పోయినా మనం ఎంజాయ్ చేస్తాం. కాటే అంటాం, కట్టయిందంటే కథం అంతే. ఎగిరేసినాం అంతే. ఎంజాయ్మెంట్ సంక్రాంతి అంటే ఒక ఎంజాయ్మెంట్. హైదరాబాద్ లవర్స్ కి అందరికి మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈసారి ఎలా ప్లాన్ చేసుకున్నారు మీ సంక్రాంతికి ఏమేమి ఉండబోతోంది మరి మీ ఇంటి దగ్గర? బాగానే తీసుకున్నాము, ఒక 5 డజన్ పతంగులు తీసుకున్నాం. ఇక మాంజాలు చూస్తున్నాము, ఇక కాటన్ థ్రెడ్ మనకి ఎప్పుడు రెగ్యులర్ ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ సైడ్ చూస్తాం కాబట్టి ఇక్కడనే చూస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇటు మీద? అవునా, కంపల్సరీ అన్న. మేము రెగ్యులర్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడనే ఎవ్రీ ఇయర్ ఇక్కడ సైడ్ వస్తాం మనం. మనం ఉండేది కూడా లోకలే కాబట్టి మనం ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాం. సో అందరూ కూడా ఇవే యూజ్ చేయండి. కాటన్ థ్రెడ్స్ లోనే వాడాలంటూ సజ్జనా చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఒక మార్పు అంటూ వచ్చింది. చైనా మాంజా వాడద్దు, వాటి వల్ల మనుషులకి దాంతో పాటు జంతువులకు కూడా హాని జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఐక్యూ లెవెల్తో ట్రిగర్ అనేది కనపడుతుంది. సజ్జనా ఇచ్చిన ఒక స్వీట్ వార్నింగ్తో అందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడట్లేదు. అందరూ కూడా ఈ కాటన్ థ్రెడ్స్ పై పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అంత సేలింగ్లో కానీ ఇదంతా కూడా చూస్తా ఉన్నాం. అన్ని రేల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బండిల్స్ ఉండడం జరిగింది. ఇక్కడ రోల్స్ పెద్ద రోల్స్ పెట్టి సేల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కానీ చాలా బాగున్నాయి చూడడానికి. మీరు కూడా ఆ ఎన్రోల్ అని ఆ నైలాన్ థ్రెడ్స్ వాడుతూ ఉంటారు. ఒకసారిగా వీటిని ట్రై చేయండి, చాలా చక్కగా ఉన్నాయి కాటన్ థ్రెడ్స్. ఈ కాటన్ థ్రెడ్స్ వాడి మనం పతంగులు ఎగిరేసుకోండి, ఇంకేం చేసుకోండి. ఒకసారి తెగిపోయినాయి అంటే ఒకవేళ గట్టి ప్రెషర్ పెడితే ఇవి తెగిపోతాయి. ఒకవేళ మనకు గొంతు కడ్డం పడ్డా మనం కట్టుపడ్డా కూడా ఇవి తెగిపోయే అవకాశం ఉంటుంది. నైలాన్ థ్రెడ్స్కి గాజు సీసాలో పగలగొట్టి ఇలాంటి పేస్ట్లా తయారు చేసి వాటికి అంటిస్తూ ఉంటారు. సో అవి ఇంకా ప్రాణాంతకం, అవి తెగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కాటన్ థ్రెడ్స్ తెగిపోతే అవి తెగవు. సో మీరు కూడా కుదిరితే సంక్రాంతి పండుగలో ఈ కాటన్ థ్రెడ్సే వాడండి. మొత్తంగా ఎగిరేయకపోయినా ఇంకా మంచిది అనుకోండి, కానీ ఒకవేళ ఎగిరేయాలి అనే ఉద్దేశం ఉంటే కనుక ఇలాంటి కాటన్ థ్రెడ్స్ వాడండి. చాలామంది కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్న నేపథ్యంలో మీరు కూడా ఇది కూడా ప్రిఫర్ చేయండి. సో పెద్ద ఎత్తున భారీ ఎత్తున వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. మరి కంటిన్యూస్గా ఒక్కసారికి ఒక కలర్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా సిలికాన్, వీటికి ముద్దలు ఇవన్నీ అద్దుకుంటూ ఒక కెమికల్ బేస్తో తయారు చేస్తూ ఉన్నారు. కానీ కాటన్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల కొద్దిగా సేఫ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున సేల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి చూద్దాం మరి ఇక్కడ చేసేవారు ఏమంటారు, వారి మాటలు విందాం. మాంజా తయారు చేస్తారు ఇది కాటన్ థ్రెడ్ తోటి, ఇవన్నీ కూడా మరి వారిని నిర్వాహకులు అడుగుతాం ఏం చెప్తారు. సుమారు ఎంత కాలంగా చేస్తూ ఉన్నారు ఇది, ఎంత తయారీ కనుక ఎప్పటి నుంచి ఉంది మీకు ఇది? ఇది మేము 40-50 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు చైనా మాంజా వచ్చింది కదా, దానికోసం దీనికి చాలా కష్టమైంది. ఏంటంటే చైనా మాంజా అందరూ ఆడుతున్నారు కదా, దాంతో చాలా కష్టమైంది. ఈ సంవత్సరాలకి పోలీస్ వాళ్ళు టైట్ చేసిన కోసం కొన్ని కస్టమర్ మంచిగా వస్తున్నారు. అది బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు దీనికై ఇంట్రెస్ట్ చూపిస్తారా? అవును, దీనికి ఇంట్రెస్ట్ వస్తుంది. మరి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారా చైనా మాంజా ఉందా మీ దగ్గర? లే, అందరికీ తెలిసిపోయింది కదా చైనా మాంజా ఇట్లా నడుస్తుందని. ఫోన్లో సోషల్ మీడియాలో వస్తుంది, దానికోసం ఎవరు అడగతలేదు. మేము ఇది మంచిగా నడుస్తుంది. దానికి దీనికి ఏం డిఫరెన్స్ అండి చైనా మాంజాకి మన కాడి? చైనా మాంజా అంటే ప్లాస్టిక్ దారం ఉంది. అది ప్లాస్టిక్ అంటే పక్షులు కూడా కష్టం ఉంది, రోడ్ మీద కష్టం అవుతుంది, మనుషులకి కూడా కష్టం అవుతుంది, మనకి కూడా కష్టం అవుతుంది. చేదైనా అయితే కోసిపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ దారం అంటే కాటన్ దారం ఉంటుంది. దీనికి మనం అన్నం పెడతాం, సీసం పెడతాం, ఏమంటే కలర్ అంతనే, ఇంకా ఏముండదు దీనిలో. అది దేంతో చేస్తారు ఆ చైనా మాంజాని? అది ఎలా చేస్తారు మరి? అంత రఫ్ గా కట్ అవుతా ఉంది కదా. అది ప్లాస్టిక్ ఉంది, దానికి సీసం పెడుతుంది, కలర్ పెడుతుంది, అంతనే. అది మషిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంతనే. సో ఇప్పుడు జనాలు వచ్చిన వాళ్ళు ఎలా చూపిస్తున్నారు, కొనడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అందరూ? ఎలా సేల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? సేల్స్ మంచిగానే ఉంది, అన్ని మంచిగానే ఉంది. అవును, ఇంట్రెస్ట్ ఉంది. చూస్తున్నాం కదా, ఆ సిపి సజ్జనార్ గా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిలో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. అందరూ కూడా ఈ చైనా మాంజాని మనమే వాడొద్దు, స్వచ్ఛంగా వాడొద్దు అంటూ కూడా వాటిని బహిష్కరించారు. సో ఒకప్పుడు చైనా మాంజా వచ్చిన కొత్తలో ఈ కాటన్ థ్రెడ్స్ ఏవైతే తయారు చేస్తారో వీటికి అంత ఆదరణీయత లేదంట, అప్పుడు సేల్స్ మొత్తం పడిపోయాయంట. కానీ ఎప్పుడైతే సిపి సజ్జనార్ గారు పోలీసులు ఒక యాక్షన్ తీసుకొని పెద్ద ఎత్తున మాంజాలను పట్టుకొని వీరిపై యాక్షన్ తీసుకుంటా ఉన్నారో అప్పటి నుంచి అందరూ కూడా జనాలు ఈ కాటన్ థ్రెడ్స్తో తయారు చేసిన కాటన్ థ్రెడ్స్కి అన్నము సీసము ఇవి కలిపి కలర్ కలిపి చేస్తారంటే సేమ్ అది ఇది ఒకేలాగా ఉంటున్నాయి. కానీ ఇవి కాటన్ తెగిపోతాయి, అవి నైలాన్ థ్రెడ్స్ తెగవు కాబట్టి. సో ఇవి రెండే వాటి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ ఇప్పుడు సిపి సజ్జనార్ గారు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున దీనికి ఆదరణీయత పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కొనడానికి ఇంట్రెస్ట్ మొగ్గు చూపిస్తూ ఉన్నారు. మరి చూడాలి మరి సంక్రాంతికి మళ్ళీ తిరిగి ఈ చైనా మాంజాలు నైలాన్ థ్రెడ్స్ తిరిగి వస్తాయా, లేకపోతే అందరూ కూడా ఈ కాటన్ థ్రెడ్స్నే వాడతారా అనే దానిపై పెద్ద ఎత్తున అందరిలో కొంచెం
సస్పెన్స్ నెలకొనింది అందరూ కూడా. ఎందుకంటే రాత్రి వేళల్లో ఈ చైనా మాంజాలు అక్రమంగా తీసుకొచ్చి ఇంకా కూడా ఈ ధూళిపేటను కానీ మిగతా కొన్ని ఏరియాస్లో తిరుగుతూనే ఉన్నాయి, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఆ పంతంగిలు ఎగిరేసే సమయానికి వాటిని బయటకు తీసి ఎగిరేస్తున్నారంటూ కూడా కొంతమంది సమాచారం ఇస్తూ ఉన్నారు. కానీ మీరు కనుక చైనా మాంజాతో ఎగరవేసిన అమ్మిన చిన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు దొరికినా కూడా మీపై కఠిన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు ముందే హెచ్చరించారు కాబట్టి బీ కేర్ఫుల్. ఇలాంటి కాటన్ థ్రెడ్స్ని వాడండి. కాటన్ థ్రెడ్స్ ఇది కూడా ఆల్మోస్ట్ పట్టుకుంటే చేయి రఫ్గా ఉంది, కట్ అవుతుంది. ఇది ఇట్లా మూవ్ చేస్తున్న నేపథ్యంలో కట్ అవుతుంది. సో మీరు కూడా మ్యాక్సిమం కాటన్ థ్రెడ్స్తోనే వాడండి. పక్షులకు కానీ మనుషులకు కానీ హాని చేయకుండా చాలా సంతోషంగా సంక్రాంతి జరుపుకోండి. మరొకసారి ఆర్టీవీ తరపున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ కోటితో పవన్ వాయిద్య టీవీ, హైదరాబాద్, ధూళిపేట. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.